హై టు ఆల్ వీడియోలోకి వెళ్ళే ముందు చిన్న రిక్వెస్ట్ మన ఛానల్కి ఇన్స్టాగ్రామ్ పేజ్ కూడా ఉంది. ఎవరైనా ఫాలో అవ్వకపోతే కంపల్సరీ ఫాలో అవ్వండి. అండ్ మీకు ఏ చిన్న డౌట్ ఉన్నా నాకు ఇన్స్టాగ్రామ్ పేజ్ అయితే మీరు మెసేజ్ చేయొచ్చు. ఇన్స్టాగ్రామ్ పేజ్ని ప్రతి ఒక్కరు కూడా ఫాలో అయ్యి నాకు మెసేజ్ చేయండి. అప్పుడే నాకు మీ మెసేజ్ లిస్ట్లో అవుతాయి అండ్ రిప్లై ఇవ్వగలను. ఇక మెయిన్ టాపిక్ అడిగితే నేను ఒక 3 days బ్యాక్ అనుకుంటా ఒక వీడియో ఇచ్చాను కదా, ఇండియన్ నేవీ నుంచి గ్రూప్ సి సివిల్ నోటిఫికేషన్ వచ్చింది. కేవలం 10th పాస్ అయినటువంటి ప్రతి ఒక్కరు కూడా అప్లై అయితే చేసుకోవచ్చు ఒక వీడియో చేసాను. అయితే ఆ నోటిఫికేషన్కి ఆన్లైన్ అప్లికేషన్ అనేది మనకు నిన్నటి నుంచి స్టార్ట్ అయిపోయింది. అండ్ ఇప్పుడు వీడియోలో వచ్చేసి ఆ నోటిఫికేషన్కి ఏ విధంగా అప్లై చేసుకోవాలి అండ్ ఏ విధంగా ఫోటో సిగ్నేచర్ అప్లోడ్ చేయాలి అండ్ ఫైనల్ సబ్మిషన్ ఏ విధంగా సబ్మిట్ చేయాలి ప్రతి పిన్ టు పిన్ అయితే చెప్తాను. ఎవరైనా నోటిఫికేషన్ వీడియో చూడకపోతే ఆ వీడియో చూడండి. చూసిన తర్వాత మీకు క్వాలిఫికేషన్ అండ్ ఏజ్ లిమిట్ ఉన్న ప్రతి ఒక్కరు కూడా అప్లై అయితే చేసుకోవచ్చు. కేవలం 10th పాస్ సరిపోతుంది అనమాట. అంటే ఇంకా వివిధ రకాల పోస్టులు కూడా ఉన్నాయి. కొన్నిటికి ఎక్స్పీరియన్స్ ఉండాలి, కొన్నిటికి సర్టిఫికేట్స్ ఉండాలి. బట్ నేను చెప్పబోయే పోస్ట్కి వచ్చేసి కేవలం 10th పాస్ సరిపోతుంది. అదేవిధంగా ఈ నోటిఫికేషన్కి ఎవరైతే అప్లై చేస్తారో వాళ్ళకి ఎటువంటి రన్నింగ్ కానీ ఎటువంటి అప్లికేషన్ ఫీజు కానీ ఏది కూడా లేదు. కాబట్టి ఏజ్ లిమిట్ క్వాలిఫికేషన్ అప్లై అయితే చేసుకోవడానికి అయితే ట్రై చేయండి. అండ్ ఎనీవే వీడియోలోకి వెళ్ళే ముందు స్మాల్ రిక్వెస్ట్ బ్రదర్, చాలామంది వీడియోస్ని చూస్తున్నారు కానీ లైక్స్ కూడా వెళ్ళిపోతున్నారు. మీరు ఒక లైక్ చేసిన మన ఛానల్ కొద్దిగా బూస్టప్గా అయితే ఉంటుంది. అండ్ ఇటువంటి జర్నల్ అప్డేట్స్ కూడా కావాలంటే కూడా మన ఛానల్ని సబ్స్క్రిప్షన్ పక్కన బెల్ అయితే యాక్టివేషన్ అయితే పెట్టుకోండి. ఇక వెంటనే ఇండియన్ నేవీ గ్రూప్ సి నోటిఫికేషన్కి అప్లై చేయాల్సినటువంటి వెబ్సైట్ లింక్ వచ్చేసి ఇది అనమాట. ఈ వెబ్సైట్ లింక్ కింద డిస్క్రిప్షన్ అయితే ఇస్తాను. ఆ లింక్ క్లిక్ చేసిన వెంటనే మీకు ఈ విధంగా అయితే వస్తుంది. ఇక్కడ మీరు చూసుకుంటే మనం అప్లై చేయాల్సి అంటే ఇక్కడ మనకు 6 steps అయితే మనం ఫాలో చేయాల్సి ఉంటుంది అనమాట. ముందుకు వచ్చేసి అప్లికేషన్ అనేది రిజిస్టర్ చేసుకోవాల్సి ఉంటుంది. రిజిస్టర్ చేసుకున్న తర్వాత మనం లాగిన్ అయితే చేయాల్సి ఉంటుంది. లాగిన్ చేసిన తర్వాత అప్లికేషన్ ఫామ్ అనేది ఫిల్అప్ చేయాల్సి ఉంటుంది అనమాట. అండ్ స్టెప్ 4లో వచ్చేసి మనకి ఏవైతే డాక్యుమెంట్స్ ఉంటాయో అంటే ఫోటో, సిగ్నేచరు అండ్ 10th మెమో అవన్నీ కూడా అప్లోడ్ చేయాల్సి ఉంటుంది అనమాట. అండ్ స్టెప్ 5లో వచ్చేసి మనం ప్రివ్యూ అయితే చేసుకోవాల్సి ఉంటుంది అండ్ ప్రింట్ అప్లికేషన్ చేయాల్సి ఉంటుంది. అండ్ స్టెప్ 6లో వచ్చేసి మనకు ఫైనల్ సబ్మిషన్ అయితే చేసి అప్లికేషన్ మనం సబ్మిట్ అయితే చేయాల్సి ఉంటుంది అనమాట. ఇవన్నీ కూడా ప్రాసెస్ అయితే ఉంటుంది. కాబట్టి మీరు ఓపిక కొద్దీ వీడియోని ఎండ్ వరకు చూడండి. మీరు వీడియోని ముందుకు ఫార్వర్డ్ చేసుకుంటా స్కిప్ చేసుకుంటూ చూసారంటే కనుక ఏదో ఒక ఆప్షన్ కాడ మీరు ఏదైతే మిస్టేక్ చేస్తారో మీ అప్లికేషన్ అనేది సబ్మిట్ అయితే అవ్వదన్నమాట. కాబట్టి రిక్వెస్ట్గా చెప్తున్నాను, ఏ వీడియోని ఎండ్ వరకు చూడండి. ఏ విధంగా వచ్చిన తర్వాత మనం ముందుకు వచ్చి రిజిస్టర్ అయితే చేసుకోవాల్సి ఉంటుంది. కాబట్టి ఇక్కడ మీకు రైట్ సైడ్ ఇక్కడ మీకు 3 లైన్స్ అయితే ఉన్నాయి కదా, 3 lines, దాని అయితే మీరు అయితే క్లిక్ అయితే చేసుకోండి. వచ్చేసి మనకి ఇక్కడ చూసుకుంటే మనకి ముందుగా నోటిఫికేషన్ అయితే ఉంటుంది. ఎవరైనా నోటిఫికేషన్ డౌన్లోడ్ చేసుకొని చూసుకుంటా అంటే కూడా నోటిఫికేషన్ డౌన్లోడ్ చేసుకోండి. అండ్ అప్లికేషన్ అసిస్టెంట్ డాక్యుమెంట్స్ అనమాట, ఇది పక్కన పెట్టండి. రిఫరెన్స్ డాక్యుమెంట్స్ అనమాట, మీరు అప్లోడ్ చేసేటప్పుడు డాక్యుమెంట్స్ అనేది ఏ విధంగా ఉండాలని మీకు ఇక్కడ క్లిక్ చేశారంటే మీ కేటగిరీ చూపిస్తుంది, ఒకసారి చూసుకోండి. అండ్ మనం ముందుగా వచ్చేసి న్యూ రిజిస్టర్ అయితే చేసుకోవాల్సి ఉంటుంది. అండ్ న్యూ రిజిస్టర్ చేసుకున్న తర్వాత మనం లాగిన్ అయితే అవ్వాల్సి ఉంటుంది. కాబట్టి ముందుగా రిజిస్టర్ చేసుకోవాల్సి ఉంటుంది. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా న్యూ రిజిస్ట్రేషన్ మీద క్లిక్ అయితే చేసుకోండి. న్యూ రిజిస్టర్ మీద క్లిక్ చేసిన తర్వాత మనకు ఈ విధంగా అయితే రావడం అయితే జరుగుతుంది. ఇక్కడ మీరు చూసుకుంటే అప్లికెంట్స్ నేమ్ అయితే ఉంది. మీ 10th క్లాస్ మార్క్స్ మెమోలో మీ పేరు ఏ విధంగా ఉందో సేమ్ అదే విధంగా అండి. కింద వచ్చేసి డేట్ ఆఫ్ బర్త్ కూడా మీ 10th మెమోలో ఏ విధంగా ఉందో అదే విధంగా ఇవ్వండి. అయితే ఇక్కడ మీకు మీ పేరు వచ్చేసి క్యాపిటల్ లెటర్స్ మాత్రమే ఇవ్వండి. అండ్ కింద వచ్చేసి ఈమెయిల్ ఐడి ఇవ్వాల్సి ఉంటుంది. అండ్ అదేవిధంగా మొబైల్ నెంబర్ ఇచ్చి అండ్ కింద వచ్చేసి మనకు ఒక పాస్వర్డ్ అయితే క్రియేట్ అయితే చేసుకోవాల్సి ఉంటుంది. ఈ పాస్వర్డ్ వచ్చేసి కొద్దిగా స్ట్రాంగ్ పెట్టుకోండి. అదేవిధంగా పాస్వర్డ్ అనేది ఏ విధంగా ఉండాలంటే ఫస్ట్ లెటర్ వచ్చేసి క్యాపిటల్ లెటర్స్ ఉండాలి, తర్వాత స్మాల్ లెటర్స్ ఉండాలి అండ్ డిఫరెంట్ క్యారెక్టర్ ఉండాలి. అదేవిధంగా నెంబర్స్ కూడా పెట్టుకోవాల్సి ఉంటుంది. ఇక్కడ ఎగ్జాంపుల్ మీకు చూపిస్తాను చూడండి, మున్నా @123 అంటే ఇది ఎం అనేది క్యాపిటల్, UNNE అనేది స్మాల్ లెటర్స్, @ అనేది డిఫరెంట్ క్యారెక్టర్ అండ్ 123 అనేది నెంబర్ సిస్టమ్ అనమాట. ఈ విధంగా అయితే పెట్టుకోవాల్సి ఉంటుంది. అండ్ అదేవిధంగా మాకు రీటైప్ పాస్వర్డ్, ఇక్కడ మీరు ఏదైతే టైప్ చేశారో పాస్వర్డ్ అదే పాస్వర్డ్ ఇక్కడ ఎంటర్ చేసి ఇక్కడ మీకు ఒక క్యాప్చ్ అయితే ఉంటుందన్నమాట. అంటే మనకు 8+10 అంటే ఎంత అవుతుందో అనేది ఇక్కడ ఆన్సర్ చేసి ఇక్కడ మీకు గెట్ స్టార్టెడ్ ఉంది కదా, దాని అయితే క్లిక్ అయితే చేసుకోవాల్సి ఉంటుంది. అంటే ఇక్కడ మీకు ప్రాబ్లం అనేది ఒక్కొక్కరికి ఒక్కొక్క విధంగా ఉంటుంది. ఇక్కడ 8+10 అయితే ఉంది. కొంతమందికి వచ్చేసి 10-2 10-8 ఈ విధంగా కూడా ఉంటుంది. అక్కడ మీరు దాన్ని అయితే మీరు సాల్వ్ చేసి ఇక్కడితే ఇవ్వాల్సి ఉంటుంది అనమాట. మీరు అది క్లిక్ చేసిన తర్వాత మీరు ఏదైతే ఈమెయిల్ ఐడి ఇచ్చారో ఆ ఈమెయిల్ ఐడికి ఒక ఓటీపీ అయితే వెళ్ళిపోయి ఉంటుంది. ఆ ఓటీపీ అనేది ఇక్కడ ఎంటర్ అయితే చేయాల్సి ఉంటుంది అనమాట. అండ్ అదేవిధంగా మీరు ఇచ్చినటువంటి మొబైల్ నెంబర్ కూడా ఓటీపీ వచ్చి ఉంటుంది, ఒకసారి చూసుకోండి. ఈమెయిల్కి వచ్చేసి మీకు ఒకవేళ రాకపోతే అక్కడ మీకు స్పామ్ ఫోల్డర్ అని ఒకటి ఉంటుంది అనమాట, స్పామ్ మెయిల్స్ అని అక్కడ ఉంటుంది, ఒకసారి చూసుకోండి. ఇక్కడ ఓటీపీ ఎంటర్ చేసి సబ్మిట్ మీద మీరు అయితే క్లిక్ అయితే చేసుకోండి. ఇక నెక్స్ట్ వచ్చి మనకు ఈ విధంగా అయితే రావడం అయితే జరుగుతుంది. నెక్స్ట్ వచ్చి మనకి ఇక్కడ మేము లాగిన్ యువర్ అకౌంట్ అనేది ఉంటుంది. ఇక్కడ అప్లై చేసేటప్పుడు ఏదైతే ఈమెయిల్ ఐడి ఇచ్చారో ఆ ఈమెయిల్ ఐడి ఎంటర్ చేసి మీరు పాస్వర్డ్ క్రియేట్ చేసుకుంటారు కదా, ఆ పాస్వర్డ్ ఇక్కడ ఎంటర్ చేసి మళ్ళీ ఇక్కడ ఒక ప్రాబ్లం అయితే ఉంటుంది, అంటే ఒక క్యాప్చ్ అయితే ఉంటుంది అనమాట. ఇక్కడ మీరు వచ్చేసి దాన్ని సాల్వ్ చేసి ఇక్కడ ఇవ్వాల్సి ఉంటుంది. 8+2 వచ్చేసి 10 కాబట్టి 10 ఇచ్చి లాగిన్ అవుతాను. అలా మీకు ఏవైతే ఉంటుందో
కొంతమందికి మైనస్ ఉంటుంది. కొంతమందికి ఇంటూ కూడా ఉంటుంది. కాబట్టి అది చూసుకొని మీరైతే ఇక్కడ మీరు మిస్టేక్ చేసుకోవద్దండి. తర్వాత మీరు లాగిన్ అయితే అవ్వాల్సి ఉంటుందన్నమాట. ఇక లాగిన్ అయిన తర్వాత మనకు ఈ విధంగా అయితే రావడం అయితే జరుగుతుంది. ఇక్కడ వచ్చేసి మనకి పర్సనల్ డీటెయిల్స్ ఇవ్వాలి. తర్వాత అడిషనల్ డీటెయిల్స్ అండ్ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ డీటెయిల్స్ ఇవ్వాలి. తర్వాత పోస్ట్ అప్లైడ్ ఏదైతే అప్లై చేసినారో దాని డీటెయిల్స్, తర్వాత డాక్యుమెంట్ అప్లోడ్ చేయాల్సి ఉంటుందన్నమాట. ఇక్కడ మీకు మీ డేట్ ఆఫ్ బర్త్, మీకు ఎంత ఏజ్ ఉంది మొత్తం కూడా ఉంటుంది. ఒకసారి చూసుకోండి. ఇక్కడ ముందుగా వచ్చేసి అప్లికేషన్ గివెన్ నేమ్ అయితే ఉంది కదా, ఇక్కడ వచ్చేసి మీ నేమ్ అయితే ఇవ్వాల్సి ఉంటుందన్నమాట. అండ్ కింద వచ్చేసి సర్నేమ్ అయితే ఇవ్వాల్సి ఉంటుంది. అండ్ కింద వచ్చేసి అప్లికెంట్స్ నేమ్ అయితే ఉంది కదా, మీ 10th మెమోలో ఏ విధంగా ఉందో మీ పేరు అనేది ఈ విధంగా అయితే ఇవ్వండి కింద. అండ్ అదే విధంగా కింద వచ్చేసి ఇక్కడ మనకి ఫాదర్ నేమ్ అండ్ కింద మదర్ నేమ్. ఫాదర్ నేమ్ అండ్ మదర్ నేమ్ అనేది మీ 10th మెమోలో ఏ విధంగా ఉందో సేమ్ అదే విధంగా ఇవ్వాల్సి ఉంటుందన్నమాట. ఇక నెక్స్ట్ కింద వచ్చేసి ఇక్కడ మీరు అప్లై చేసేటప్పుడు ఏదైతే డేట్ ఆఫ్ బర్త్ ఇచ్చారో ఆ డేట్ ఆఫ్ బర్త్ అనేది మెట్రికులేషన్ సర్టిఫికేట్ 10th సర్టిఫికేట్లో ఏ విధంగా ఉందో అదే విధంగా ఉందా అని అడుగుతుంది. మీ డేట్ ఆఫ్ బర్త్ 10th మెమోలో ఏ విధంగా ఉందో అదే విధంగా మీరు అక్కడ మెన్షన్ చేసి ఉంటే ఎస్ అని క్లిక్ చేసుకోండి. ఇక నెక్స్ట్ వచ్చేసి మనకు కింద వచ్చేసి మనకు మెరిటల్ స్టేటస్, అంటే మీరు మ్యారీడా అన్మ్యారీడ్ సెలెక్ట్ అయితే చేసుకోవాల్సి ఉంటుంది. అన్మ్యారీడ్ సెలెక్ట్ చేసుకోండి. అండ్ కింద వచ్చేసి నెగిటివ్ స్టేట్, ఆంధ్రప్రదేశ్ వాళ్ళు ఆంధ్రప్రదేశ్ సెలెక్ట్ చేసుకోండి, తెలంగాణ వాళ్ళు తెలంగాణ. అండ్ కింద వచ్చేసి రిలీజను, మీరు హిందువా, ముస్లిమా, సిక్కా, క్రిస్టియన్స్ అనేది సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. ఇక నెక్స్ట్ వచ్చి హ్యావ్ యూ నెవర్ చేంజ్డ్ యువర్ నేమ్ ఆఫ్టర్ మెట్రికులేషన్, అంటే 10th అయిపోయిన తర్వాత నేమ్ చేంజ్ చేశారా అని అడుగుతుంది. ఒకవేళ మీరు 10th అయిపోయిన తర్వాత నేమ్ చేంజ్ చేసి ఉంటే కానీ ఎస్ అని క్లిక్ చేసి వాటి డీటెయిల్స్ అయితే ఇవ్వాల్సి ఉంటుంది అన్నమాట. మీకు గెజిటెడ్ నోటిఫికేషన్ నెంబర్ ఉంటుంది, అదేవిధంగా నోటిఫికేషన్ డేటు అండ్ న్యూ చేంజ్ నేమ్ ఇవన్నీ కూడా ఇవ్వాల్సి ఉంటుంది అన్నమాట. ఒకవేళ మీరు 10th అయిపోయిన తర్వాత చేంజ్ చేయలేదనుకుంటే కానీ నో అయితే క్లిక్ అయితే చేసుకోండి. ఇక నెక్స్ట్ కింద వచ్చేసి ఆధార్ కార్డ్ నెంబర్ అయితే ఇవ్వాల్సి ఉంటుంది. అండ్ మళ్ళీ ఎంటర్ ఆధార్ నెంబర్ ఇవ్వాల్సి ఉంటుంది. కింద వచ్చేసి ఐడెంటిఫికేషన్ మార్క్స్. ఐడెంటిఫికేషన్ మార్క్స్ వచ్చేసి మీ 10th క్లాస్ మార్క్స్ మీద ఉంటుందో ఒకసారి చూసుకోండి. బ్లాక్ మోల్ ఆన్ ద లెఫ్ట్ హ్యాండ్, బ్లాక్ మోల్ ఆన్ ద లెఫ్ట్ లెగ్, ఈ విధంగా అయితే ఉంటుంది. ఒకవేళ మీకు ఎటువంటి ఐడెంటిఫికేషన్ మార్క్స్ మీ 10th మెమోలో లేకపోతే ఇక్కడ మీరు నో మార్క్స్ అయితే మీరైతే మెన్షన్ చేయండి. కింద వచ్చేసి మనకు నేషనాలిటీ, ప్రతి ఒక్కరు కూడా ఇండియన్ అయితే పెట్టండి. అండ్ కింద వచ్చేసి జెండర్, మీరు మేల్ అయితే మేల్, ఫీమేల్ అయితే ఫీమేల్, ట్రాన్స్జెండర్ అయితే ట్రాన్స్జెండర్ సెలెక్ట్ చేసుకోండి. అండ్ కింద వచ్చేసి మనకు ప్రజెంట్ అడ్రస్ అనమాట. ఇక్కడ ప్రజెంట్ అడ్రస్లో వచ్చేసి హౌస్ నెంబర్ ఇవ్వండి. తర్వాత ప్రజెంట్ లైన్ నెంబర్ 2లో వచ్చేసి మీ విలేజ్ ఇవ్వండి. తర్వాత మీ మండలము అండ్ ప్రజెంట్ విలేజ్ ఇవ్వచ్చు. అండ్ కింద వచ్చేసి స్టేట్ అయితే సెలెక్ట్ అయితే చేసుకోండి. ఆంధ్ర అయితే ఆంధ్ర, తెలంగాణ అయితే తెలంగాణ. అండ్ అదేవిధంగా ప్రజెంట్ డిస్టిక్ అయితే సెలెక్ట్ అయితే చేసుకోండి ఇక్కడ. అండ్ అదేవిధంగా కింద వచ్చేసి ప్రజెంట్ పిన్ కోడ్ కూడా మీరు ఇవ్వాల్సి ఉంటుంది అనమాట. ఇచ్చిన తర్వాత కింద వచ్చేసి మనకు పర్మనెంట్ అడ్రస్ అండ్ ప్రజెంట్ అడ్రస్ రెండు కూడా సేమ్ అయితే కనుక ఇక్కడ టిక్ చేయండి. లేదు ప్రజెంట్ అడ్రస్ అండ్ పర్మనెంట్ అడ్రస్ రెండు కూడా డిఫరెంట్ అంటే కనుక ఇక్కడ నో క్లిక్ చేసి ఇక్కడ మళ్ళీ మీరు పర్మనెంట్ అడ్రస్ అనేది ఇక్కడ మీరు ఇవ్వాల్సి ఉంటుంది. హౌస్ నెంబర్, విలేజ్, మండలము, అదేవిధంగా స్టేట్ సెలెక్ట్ చేసుకోవాలి, డిస్టిక్, పిన్ కోడ్ మొత్తం కూడా ఇవ్వాల్సి ఉంటుంది అనమాట. అండ్ కింద వచ్చేసి సెలెక్ట్ యువర్ అడ్రస్ కమ్యూనికేషన్, అంటే మిమ్మల్ని కాంటాక్ట్ అవ్వడానికి మీకు బై పోస్ట్ ద్వారా ఏదైనా పంపించాలంటే కనుక ఏ అడ్రస్ పంపించాలి, ప్రజెంట్ అడ్రస్కే, పర్మనెంట్ అడ్రస్కే. ప్రజెంట్ అడ్రస్ అండ్ పర్మనెంట్ అడ్రస్ రెండు కూడా సేమ్ అయితే కనుక ఏది సెలెక్ట్ చేసుకున్నా ఓకే. లేదు డిఫరెంట్ అంటే కనుక మీరు చూసుకొని ఏదో ఒకటి అయితే సెలెక్ట్ అయితే చేసుకోండి. అన్నీ కూడా ఫిలప్ చేసిన తర్వాత కింద మనకు సేవ్ అండ్ నెక్స్ట్ అయితే ఉంది కదా, కింద సేవ్ అండ్ కంటిన్యూ, ఆ ఆప్షన్ అయితే క్లిక్ అయితే చేసుకోవాల్సి ఉంటుంది. ఇక నెక్స్ట్ మీరు సేవ్ అండ్ కంటిన్యూ క్లిక్ చేసిన తర్వాత మనకి ఏ విధంగా రావడం అయితే జరుగుతుంది. ఇక్కడ వచ్చేసి మనకి అడిషనల్ డీటెయిల్స్ అండ్ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ డీటెయిల్స్ ఇవ్వాల్సి ఉంటుంది. ముందుకు వచ్చేసి కేటగిరీ అయితే సెలెక్ట్ అయితే చేసుకోండి. ఇక్కడ కేటగిరీ అంటే ఇక్కడ మీరు ఎస్సీనా, జనరలా, ఓబీసా, ఎస్టీనా, ఈడబ్ల్యూసా, మీరు అప్లై చేసేటప్పుడు ఏదైతే పోస్ట్ ఉందో ఆ పోస్ట్కి మీ కేటగిరీలో పోస్టులు ఉంటే మీ కేటగిరీలో అప్లై అయితే చేసుకోండి. ఒకవేళ మీ కేటగిరీలో పోస్ట్ లేకపోతే అప్లై చేయకపోవడం బెటర్ నాకు తెలిసి. లేదు ఎవరి కేటగిరీలో పోస్టులు ఉంటే అప్లై చేసుకుంటే కూడా అప్లై అయితే చేసుకోవచ్చు. ఇక నెక్స్ట్ వచ్చేసి మీరు కింద వచ్చేసి నేమ్ ఆఫ్ ద క్యాస్ట్, ఇక్కడ మీరు ఏదైతే కేటగిరీ సెలెక్ట్ చేసుకుంటారో ఎగ్జాంపుల్కి వచ్చి ఇక్కడ మీరు ఓబీసీ అని సెలెక్ట్ చేసుకున్నారనుకోండి, ఓబీసీలోనే మీ క్యాస్ట్ ఏందనేది ఇక్కడ మీరు సెలెక్ట్ చేసుకోవాలి. అంటే ఓబీసీలో చాలా క్యాస్ట్లు అయితే ఉంటాయి కదా అవి. తర్వాత మీ క్యాస్ట్ సర్టిఫికేట్ ఇష్యూ అథారిటీ, అంటే ఆ క్యాస్ట్ సర్టిఫికేట్ ఎవరు ఇష్యూ చేశారు, తహసీల్దార్ కాబట్టి తహసీల్దార్ అయితే రాయండి. ఇక నెక్స్ట్ కింద వచ్చేసి మీ క్యాస్ట్ సర్టిఫికేట్ నెంబర్ అయితే ఇక్కడ ఇవ్వాల్సి ఉంటుంది. అదేవిధంగా డేట్ ఆఫ్ ఇష్యూ క్యాస్ట్, ఆ క్యాస్ట్ సర్టిఫికేట్ ఏ డేట్ని ఇష్యూ చేశారని అది ఇవ్వాల్సి ఉంటుంది. అండ్ స్టేట్ ఫార్మాట్ విచ్ క్యాస్ట్, ఆ క్యాస్ట్ సర్టిఫికేట్ ఏ స్టేట్కి సంబంధించింది అంటే మీరు స్టేట్ అయితే సెలెక్ట్ చేసుకోండి. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ. ఇక నెక్స్ట్ కింద వచ్చేసి ఫిజికల్ హ్యాండిక్యాప్డ్ వాళ్ళు అనమాట. అది కూడా మీకు 40% అబవ్ అయితే ఉండాలి. ఎవరైతే ఫిజికల్ హ్యాండిక్యాప్డ్ వాళ్ళు ఉంటారో వాళ్ళు ఇక్కడ ఎస్ అని పెట్టండి. ఎస్ అని పెట్టిన తర్వాత కొన్ని డీటెయిల్స్ అయితే అడుగుతుంది అనమాట. అంటే టైప్ ఆఫ్ డిజబిలిటీ అండ్ డీటెయిల్స్ డిజబిలిటీ, పర్సన్ డిజబిలిటీ, పీడబ్ల్యూడీ సర్టిఫికేట్ నెంబరు అండ్ ఇష్యూయింగ్ డేటు మొత్తం కూడా ఇవ్వాల్సి ఉంటుంది అనమాట. ఒకవేళ మీరు ఫిజికల్ హ్యాండిక్యాప్డ్ కాకపోతే నో అయితే ఆప్షన్ అయితే పెట్టండి. ఇక నెక్స్ట్ కింద ఎక్స్ సర్వీస్ మ్యాన్ అని అడుగుతుంది. ఒకవేళ ఎవరైతే ఎక్స్ సర్వీస్ మ్యాన్ కేటగిరీలో ఉంటారో వాళ్ళు ఎస్ అని పెట్టండి. ఎస్ పెట్టిన తర్వాత ఇక్కడ మళ్ళీ మీకు కొన్ని డీటెయిల్స్ అడుగుతుంది. ఆర్మీలా, నేవీలా, ఎయిర్ ఫోర్స్లా ఏ దానిలో జాబ్ చేశారు అండ్ ఎప్పుడు రిటైర్మెంట్ తీసుకున్నారు మొత్తం కూడా ఇవ్వాల్సి ఉంటుంది.
ఒకవేళ మీరు ఎక్స్ సర్వీస్‌మెన్ కాకపోతే నో అనే ఆప్షన్ అయితే క్లిక్ చేయండి. తర్వాత ఎక్స్ అగ్నివీర్ అనమాట. ఎవరైతే ఎక్స్ అగ్నివీర్స్ ఉన్నారో అంటే ప్రెజెంట్ ఇంకా ఫస్ట్ బ్యాచ్‌కి ఇంకా 4 ఇయర్స్ కంప్లీట్ అవ్వలేదు కాబట్టి నో అని పెట్టండి. ఇక నెక్స్ట్ వచ్చేసి వెదర్ ఎంప్లాయర్ సెంట్రల్ గవర్నమెంట్ సర్వీస్ అనమాట. ఎవరన్నా సెంట్రల్ గవర్నమెంట్‌లోనో ప్రెజెంట్ సర్వీస్ చేస్తా ఉంటే వాళ్ళు యెస్ అని ఇచ్చి వాటి డీటెయిల్స్ అయితే ఇవ్వాల్సి ఉంటుంది. ఒకవేళ మీరు సెంట్రల్ గవర్నమెంట్‌లో ప్రెజెంట్ జాబ్ చేయడం లేదంటే గనక నో ఆప్షన్ అయితే క్లిక్ అయితే చేసుకోండి. ఇక నెక్స్ట్ కింద వచ్చేసి మనకు ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ డీటెయిల్స్ అనమాట. ముందుగా వచ్చేసి 10థ్ డీటెయిల్స్ అయితే ఇవ్వాల్సి ఉంటుంది. అండ్ కింద నేమ్ ఆఫ్ ద బోర్డు స్టేట్ బోర్డ్ అయితే రాయండి, టైప్ చేయండి. అండ్ కింద వచ్చేసి ఇయర్ ఆఫ్ పాసింగ్ మీరు 10థ్ అనేది ఏ సంవత్సరంలో పాస్ అయ్యారు. అండ్ కింద వచ్చేసి టోటల్ మార్క్స్ 600 అయితే ఇవ్వండి. అండ్ ఆప్టెండ్ మార్క్స్ వచ్చేసి మీకు 10థ్‌లో ఎన్ని మార్కులు వచ్చినాయి ఇక్కడ ఇవ్వాల్సి ఉంటుంది. అండ్ మీరు ఇక్కడ మార్కులు ఇచ్చిన తర్వాత ఆటోమేటిక్‌గా పర్సెంటేజ్ రావడం అయితే జరుగుతుంది. ఇక నెక్స్ట్ వచ్చేసి మీకు 10థ్ క్లాస్ సర్టిఫికేట్ నెంబర్ అయితే ఇవ్వాలి. ఈ 10థ్ క్లాస్ సర్టిఫికేట్ నెంబర్ అనేది మీకు లెఫ్ట్ సైడ్ పైన మీకు కార్నర్‌లో ఉంటుంది, అది ఇవ్వండి. లేదంటే గన మీ రోల్ నెంబర్ ఇస్తా అంటే కూడా హాల్ టికెట్ నెంబరు అది కూడా ఇవ్వచ్చు. అండ్ కింద వచ్చేసి సర్టిఫికేట్ డేట్ అనేది ఎప్పుడు ఇష్యూ చేశారనేది మీకు సర్టిఫికేట్‌లో కింద ఉంటుంది చూసుకోండి. మీ హెడ్ మాస్టర్ సిగ్నేచర్ కింద అయితే ఉంటుంది సర్టిఫికేట్‌లోన, అది ఇవ్వాల్సి ఉంటుంది. అన్నీ కూడా ఫిలప్ చేసిన తర్వాత కింద వచ్చేసి ఇక్కడ మనకు రైట్ సైడ్ సేవ్ అండ్ కంటిన్యూ ఉంది కదా, వాటినైతే క్లిక్ అయితే చేసుకోవాల్సి ఉంటుందన్నమాట. మీరు సేవ్ అండ్ కంటిన్యూ క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ మనకు పోస్ట్ అప్లయింగ్ డీటెయిల్స్ అయితే ఇవ్వాల్సి ఉంటుంది. పైకి స్క్రోల్ చేసిన తర్వాత ఇక్కడ మనకి నోటిఫికేషన్‌లో ఏమేం పోస్టులు భర్తీ చేస్తున్నారనేది ఇక్కడ మనకు 4 పోస్టులు అయితే ఉన్నాయి. ఇక్కడ మనకు సెరంగ్స్ లస్కర్స్, అదేవిధంగా లస్కర్ 1, అదేవిధంగా ఫైర్‌మెన్, అదేవిధంగా టోపాస్ ఏవైతే పోస్టులు అయితే ఉన్నాయో అవన్నమాట. ఇక్కడ మీరు దేనికైతే అప్లై చేయాలనుకుంటారో ఆ పోస్ట్‌కి అయితే మీరు ఇక్కడ యెస్ అని క్లిక్ చేయండి. అయితే బ్రదర్ మీరు 4 పోస్టులు కూడా అప్లై చేసుకోవచ్చా అంటే చేసుకోవచ్చు. ఇక్కడ మీరు ఎగ్జాంపుల్ ఇప్పుడు లస్కర్‌కి అనుకోండి. లస్కర్ క్లిక్ చేశారంటే ఇక్కడ మీకు లస్కర్ సంబంధించినటువంటి సర్టిఫికేట్ నెంబర్ డీటెయిల్స్ అయితే ఇవ్వాల్సి ఉంటుంది మొత్తం కూడా. ఒకవేళ మీ కాడ సర్టిఫికేట్ ఉంటే, లేకపోతే మీరు నో అని క్లిక్ చేయండి. ఒకవేళ మీరు ఫైర్‌మెన్‌కి అప్లై చేయాలనుకుంటే గన ఇక్కడ యెస్ అని క్లిక్ చేయండి. చేసిన తర్వాత ఇక్కడ మీకు ఏదైతే ట్రైనింగ్ ఇన్‌స్టిట్యూట్ సర్టిఫికేట్ నెంబర్ ఇవ్వాలి, అండ్ రోల్ నెంబర్ ఇవ్వాలి, అండ్ కోర్స్ ఎప్పటి నుంచి ఎప్పటి వరకు చేశారనేది, అండ్ కోర్స్ సర్టిఫికేట్ నెంబర్ ఇవ్వాలి, అండ్ డేట్ ఇవ్వాలి, మొత్తం కూడా ఇవ్వాల్సి ఉంటుంది. ఒకవేళ మీరు సర్టిఫికేట్ లేదనుకుంటే గన నో అని పెట్టండి. అంటే ఇక్కడ మీరు ఏ దానికైతే అప్లై చేయాలనుకుంటారో వాటి డీటెయిల్స్ అయితే ఇవ్వాలి. ఇప్పుడు ఎగ్జాంపుల్ నేను టోపాస్‌కి అయితే అప్లై చేద్దామని ఒక వీడియో చేస్తున్నాను కాబట్టి ఇక్కడ యెస్ అయితే క్లిక్ చేస్తాను. దీనికి యెస్ క్లిక్ చేసిన వెంటనే ఇక్కడ ఎటువంటి ఎక్స్‌పీరియన్స్ గాని ఏది కూడా అడగదు. ఎందుకంటే దీనికి కేవలం 10థ్ పాస్ సరిపోతుందన్నమాట. ఇక పైన వచ్చేసి మనకు సెరంగ్ లస్కర్స్ అనమాట. దీన్ని కూడా ఎవరైనా అప్లై చేయాలంటే యెస్ అని పెట్టండి. యెస్ అని పెట్టిన తర్వాత ఇక్కడ సర్టిఫికేట్ నెంబరు, సర్టిఫికేట్ డేటు, అండ్ ఇష్యూయింగ్ అథారిటీ వాటి డీటెయిల్స్ మొత్తం కూడా అడుగుతుంది. ఒకవేళ నా కాడ సర్టిఫికేట్ లేదు కాబట్టి నో ఆప్షన్ అయితే పెట్టేసి కింద మనకు టోపాస్ అనే పోస్ట్ అయితే సెలెక్ట్ అయితే చేసుకొని కింద మనకు సేవ్ అండ్ కంటిన్యూ ఉంది కదా, దాన్నైతే నేనైతే క్లిక్ అయితే చేస్తా ఉన్నాను. మనకి పోస్ట్ అప్లయింగ్ మొత్తం కూడా సేవ్ అయిపోతుంది. లాస్ట్‌లో వచ్చేసి ఇక్కడ మనకి డాక్యుమెంట్స్ అయితే అప్లోడ్ అయితే చేయాల్సి ఉంటుందన్నమాట. ఇక్కడ ముందుగా వచ్చేసి సిగ్నేచర్, ఫోటో అండ్ సిగ్నేచర్ అయితే అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. ఇక్కడ ముందుగా వచ్చేసి ఫోటో అయితే అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. ఫోటో వచ్చేసి ఏ విధంగా ఉండాలంటే గన మీకు మీకు ప్లెయిన్ వైట్ బ్యాక్‌గ్రౌండ్ అయితే ఉండాలి. బ్యాక్‌గ్రౌండ్ మీకు వైట్ అయితే ఉండాలి. అదేవిధంగా 50 కేబీ నుండి 100 కేబీ లోపు మాత్రమే సైజ్ అయితే ఉండాలి. అది కూడా ఒకసారి చూసుకోండి. ఇక నెక్స్ట్ మనకు సిగ్నేచర్ చూసుకుంటే వైట్ పేపర్ మీద బ్లాక్ ఇంక్ తోటి సిగ్నేచర్ చేసి ఉండాలి. అండ్ 50 కేబీ నుండి 100 కేబీ లోపు మాత్రమే మీకు సైజ్ అయితే ఉండాలి. ఇది కూడా మనకు జేపీజీ ఫార్మాట్‌లో అయితే ఉండాలి. ఇక నెక్స్ట్ వచ్చి మనకు డాక్యుమెంట్స్ అనమాట. డాక్యుమెంట్స్ వచ్చేసి మనకి ముందుగా డేట్ ఆఫ్ బర్త్ సర్టిఫికేట్ ఒకవేళ మీ కాడ ఉంటే గన అప్లోడ్ చేయండి. లేకపోతే గన మీ 10థ్ మార్క్స్ మేము ఉంటుంది కదా, అదైతే మీరు అప్లోడ్ అయితే చేసుకోవచ్చు. సెకండ్ వచ్చేసి ఆధార్ కార్డ్ ఐడీ ప్రూఫ్, అది కూడా ఆధార్ కార్డు అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. ఇక నెక్స్ట్ వచ్చి మనకు 10థ్ మార్క్స్ మేము అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. అండ్ తర్వాత వచ్చేసి మా క్యాస్ట్ సర్టిఫికేట్ అప్లోడ్ చేయాల్సి ఉంటుందన్నమాట. అయితే బ్రదర్ ఇక్కడ మీకు సర్టిఫికేట్స్ అన్నీ కూడా అంటే క్యాస్ట్ సర్టిఫికేట్ కానీ, డేట్ ఆఫ్ బర్త్ సర్టిఫికేట్ కానీ, ఆధార్ కార్డ్ కానీ, 10థ్ మెమో కానీ మొత్తం కూడా 400 కేబీ లోపు మాత్రమే ఉండాలి. అది కూడా మనకు పీడీఎఫ్ ఫార్మాట్‌లో మాత్రమే అప్లోడ్ చేయాల్సి ఉంటుందని వాళ్ళు మెన్షన్ చేశారు. కాబట్టి మీరు పీడీఎఫ్ ఫార్మాట్‌లో మాత్రమే అప్లోడ్ అయితే చేసుకోండి. అయితే బ్రదర్ మీ డాక్యుమెంట్స్ అన్నీ కూడా పీడీఎఫ్ ఫార్మాట్‌లో అయితే అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. అప్లోడ్ చేసేటప్పుడు ఏంటంటే ఇక్కడ మీకు వ్యూ బ్రౌజర్ అయితే ఉంటుంది. దాన్ని క్లిక్ చేసుకొని పీడీఎఫ్‌ని సెలెక్ట్ చేసుకున్న తర్వాత పక్కన మనకు అప్లోడ్ అయితే ఉంది కదా, దాన్ని అయితే క్లిక్ అయితే చేసుకోండి. దాన్ని క్లిక్ చేసుకున్న తర్వాతనే మీకు పక్కనే వ్యూ డాక్యుమెంట్ అని మనకు గ్రీన్ మార్క్‌లో అయితే వస్తుంది. ఏ విధంగా మీరు మీ డేట్ ఆఫ్ బర్త్ సర్టిఫికేట్ లేదంటే 10థ్ మార్క్స్ మెమో అప్లోడ్ చేయండి. అండ్ ఆధార్ కార్డు, తర్వాత మీ 10థ్ మెమో, అదేవిధంగా మీ క్యాస్ట్ సర్టిఫికేట్ అన్నీ కూడా అప్లోడ్ అయితే చేసుకోండి. అంటే ఇవి ఓన్లీ పీడీఎఫ్ ఫార్మాట్‌లో మాత్రమే. అండ్ ఫోటో అండ్ సిగ్నేచర్ జేపీజీ ఫార్మాట్‌లో అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. అండ్ కింద వచ్చి ఇక్కడ మనకు ఒక టిక్ మార్క్ అయితే ఇక్కడ యెస్ ఆర్ నో ఉంటుంది. ప్రతి ఒక్కరు కూడా యెస్ టిక్ చేసి కింద మనకు సెల్ఫ్ డిక్లరేషన్ అయితే ఉంటుంది. దీన్ని టిక్ అయితే చేసుకోండి. టిక్ చేసిన తర్వాత కిందనే మనకి ఇక్కడ సేవ్ అండ్ కంటిన్యూ ఫర్ ఫైనల్ సబ్మిషన్ అయితే ఉంటుంది కదా, దీనైతే మీరైతే క్లిక్ అయితే చేసుకోవాల్సి ఉంటుందన్నమాట.
మీరు అది క్లిక్ చేసిన తర్వాత మనకు ఈ విధంగా అయితే వస్తుంది. ఫైనల్ ప్రివ్యూ అనమాట. ఇక్కడ వచ్చేసి మీ డీటెయిల్స్ అన్నీ కూడా ఉంటాయి. ఒకసారి చూసుకోండి. మీ అప్లికేషన్ నెంబర్ మొత్తం కూడా అన్నీ కూడా చెక్ చేసుకున్న తర్వాత కింద వచ్చేసి సబ్మిట్ అప్లికేషన్ అయితే ఉంది కదా, మీరు ప్రతి ఒక్కరు కూడా దీని అయితే క్లిక్ అయితే చేసుకోండి. లేదు మీరు మొత్తం కూడా చూసుకున్న తర్వాత ఏదైనా మిస్టేక్ చేసి ఉంటే కనుక ఇక్కడ మనకు లెఫ్ట్ సైడ్ ఎడిట్ అప్లికేషన్ అయితే ఉంది కదా, దాన్ని అయితే క్లిక్ చేసుకొని ఎడిట్ అయితే చేసుకోండి. అన్నీ కూడా కరెక్ట్గా ఉన్నాయనుకుంటేనే సబ్మిట్ అప్లికేషన్ ఉంది కదా, దాని అయితే క్లిక్ అయితే చేసుకోండి. తర్వాత మళ్ళీ మీకు ఈ విధంగా వస్తుంది. ఓకే మీద మీరైతే క్లిక్ చేయండి. ఓకే మీద మీరు క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ మనకు యువర్ అప్లికేషన్ సబ్మిటెడ్ సక్సెస్ఫుల్ ఉంటుంది. ఓకే మీద క్లిక్ అయితే చేసుకోండి. మీరు ఓకే మీద మీరు క్లిక్ చేసిన తర్వాత మీ అప్లికేషన్ అనేది ఓపెన్ అవుతుంది. తర్వాత కిందికి చూసుకున్నట్టయితే కింద ప్రింట్ అనే ఒక ఆప్షన్ అయితే ఉంటుంది. మీరు దాన్ని అయితే క్లిక్ చేసినట్టయితే మీరు అప్లై చేసినది మనకు అప్లికేషన్ అయితే ప్రింట్ అయితే అయిపోతుంది. మీరు గూగుల్ డ్రైవ్లో కానీ ఎక్కడైనా కానీ సేవ్ చేసుకొని పెట్టుకోండి మీరు అప్లై చేసింది. దీనికి ఎటువంటి అప్లికేషన్ ఫీజు కానీ ఏది కూడా అవసరం అయితే లేదనమాట. ఇదే కూడా ఎవరైతే ఇండియన్ నేవీ గ్రూప్స్ సివిల్ నోటిఫికేషన్కి అప్లై చేయాలనుకుంటారో వాళ్ళందరూ కూడా ఏ విధంగా అయితే అప్లై అయితే చేసుకోండి. దీనికి ఎటువంటి అప్లికేషన్ ఫీజు కానీ ఎటువంటి రన్నింగ్ కానీ ఏది కూడా కండక్ట్ అయితే చేయరు. అండ్ సెలక్షన్ ప్రాసెస్ ఏ విధంగా ఉంటుందని నేను ఆల్రెడీ నోటిఫికేషన్ వీడియో చెప్పాను. ఆ వీడియో చూడండి చూడకపోతే కానీ. థ్యాంక్ యూ.